ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. స్వేచ్ఛగా వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు మేము చేసిన ఏర్పాట్లయితే అబ్జర్వర్స్ మైక్రో అబ్జర్వర్స్ కూడా నియమించి మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇంకా బలంగా ఈ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఈ వ్యవస్థ కూడా అక్కడ చక్కగా గత 15 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. అన్ని విధాలుగా ఓటర్లకు సహకరించడానికి వాళ్ళు అక్కడే ఉంటారు, తిరుగుతూ కూడా ఉంటారు. అలాగే కౌంటింగ్ కూడా చేయించి రిజల్ట్ డిక్లరేషన్ కూడా ఈ అబ్జర్వర్స్ చేస్తారు. మీరు కనుక చూస్తే ఇందాక మీకు చెప్పినట్టు 56,19,430 ఓటర్లు 37,562 పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 12,960. అదే వార్డులో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 65,455. సో ఇది చాలా గట్టి పోటీ అని మనం చెప్పుకోవచ్చును. చాలా చక్కగా కాంపిటేటివ్ స్పిరిట్లో ఇది జరుగుతుంది. ఈ కంపీటింగ్ క్యాండిడేట్స్ 3,834 సర్పంచ్ ఆఫీసెస్లోను అలాగే 27,628 వార్డు ఆఫీసెస్ గాను పోటీ చేస్తూ ఉన్నారు. వీరి భవితవ్యం మనం అనుకున్నట్టుగా ఈ 56,19,430 ఓటర్ల ఓటు హక్కు వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఓటర్లకు ఇంకా ఏం చేశాము అనంటే ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్న సాయంత్రంతో అయిపోయింది. ముఖ్యంగా మరి ఫేజ్ 1కు 99% అయిపోయింది అన్నారు. ఒకటి అరా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అది ఈ రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం రిసెప్షన్ సెంటర్స్ లో అన్ని పోలింగ్ టీమ్స్ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదే విధంగా బ్యాలెట్ బాక్సులను ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ కూడా వారికి వివరించడం జరిగింది. మరి నెక్స్ట్ ఓటర్లు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్లు అయితే పనికిరావు కదా, మీకు అందరికీ తెలుసు. వారు ఏమేమి ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఈ స్క్రీన్ ద్వారా మీ అందరికి కూడా కాపీ ఇచ్చాము. ఈ 18 రకాలైనటువంటి ఐడెంటిటీ కార్డ్స్ ని వాళ్ళు చూపించుకొని ఆ ఎలక్టరల్ రోల్ మార్క్డ్ ఎలక్టరల్ కాపీస్ లో వాళ్ళ పేరు కనుక ఉంటే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. అదంతే చక్కగా మేము మీకు చూపించడం జరిగింది. వాటి వివరాలు మీరు తీసుకుని దాని గురించి మీరు రాస్తే ఓటర్లకు ఇది కొంతగా సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎంతమంది పోలింగ్ పర్సనల్ ఉన్నారు అని అంటే 3,591 మంది ఆ రోజు. అలాగే పోలింగ్ పర్సనల్స్ 93,905 అంటే దాదాపు 1,00,000కు పైగా పోలింగ్ అఫీషియల్స్ ఈ యొక్క పోలింగ్ లో మన ఓటర్స్ కి సహకారంగా పోలింగ్ స్టేషన్స్ మ్యాన్ చేస్తూ ఉంటారు. ఇవి మన పోలీస్ బందోబస్తు కాకుండా అలాగే అబ్జర్వర్స్ వాళ్ళని వదిలేయగా ఇది ఈ ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా పెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చును. ఈ 1,00,000 మందికి గాను ట్రైనింగ్ 2 విడతలుగా చేయడం జరిగింది. వాళ్ళు ర్యాండమైజేషన్ కూడా చేసి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం వాళ్ళు ఒక 2 రోజుల ముందు తెలియజేసి మరి ఈ రోజు మొత్తం అన్ని జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్ వెబ్ క్యాస్టింగ్ ఉన్నవి 3,630. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ప్రీ పోల్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, పోల్ డే రోజున వాళ్ళు ఏం చేయాలి, పోస్ట్ పోల్ ప్రొసీజర్స్ అంటే కౌంటింగ్ తో పాటుగా ఇంకా ఏం చేయాలి అని విషయాలు మేము చాలా వివరంగా వాళ్ళకు వివరించాము నిన్న. అదే విధంగా సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి కూడా మరి సిపిలు కానీ ఎస్పీలు కానీ వారందరికీ కూడా తగు ఆదేశాలు మరి ఏడీజీపీ గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి లిక్కర్ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అది వాటి యొక్క నిర్వహణ గురించి కూడా నిన్న ఎక్సైజ్ కమిషనర్ గారు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేయడం జరిగింది. సో ఈ ప్రీ పోల్ కనుక మీరు చూస్తే ఈ రోజు డిస్ట్రిబ్యూషన్
రిసెప్షన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డ్ కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. మహేష్ బాబు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు వచ్చిన తర్వాత 25 నవంబర్ నుంచి ఈ రోజు దాకా మా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, వాళ్ళు దాదాపు 8.2 crore వర్త్ క్యాష్, దాంట్లో 1.87 crore క్యాష్, లిక్కర్ 3.30 crore, డ్రగ్స్ 2.23 crore, మెటల్ అది 0.12 crore, తర్వాత ఫ్రీబీస్ అది 0.66 crore ఇది సీజ్ చేయడం జరిగింది. టోటల్ అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు దానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఈ 229 FIR మోడల్ కోడ్ కండక్ట్ వైలేషన్ మీద నమోదైంది. తర్వాత మా రీకాలింగ్ కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ NBW దాదాపు 1053 NBWని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ వెపన్ డిపాజిట్స్ ఎవరెవరి దగ్గర లైసెన్స్ వెపన్ ఉన్నాయి దాదాపు 1800 వెపన్స్ అది అందరూ డిపాజిట్ చేసుకున్నారు. తర్వాత 31,428 షిప్ మన సివిలియన్స్ ఎవరి మీద గత ఎలక్షన్లో కేసెస్ కావచ్చు, ఎవరి మీద సస్పెక్ట్ సిట్ కానీ HT సిట్ అలాంటి 31,428 పర్సన్స్ని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఈ ఇంటర్ స్టేట్ బార్డర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రానికి మన తెలంగాణకి ఇంటర్ స్టేట్ బార్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అది వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు. ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు అది ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్కి ప్రతి కమిషనరేట్కి 3 phases ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నాము. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఐసోలేటెడ్ ఏమైనా సింగిల్ ఇన్సిడెంట్ ఉండొచ్చు. అదర్వైజ్ ఓవరాల్గా ఈ ప్రీపోల్ phase 1 సంబంధించి ప్రశాంతంగా ఉంది. రేపు ఇవి కౌంటింగ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళా నెక్స్ట్ phase 2 కోసం కూడా మన సిబ్బంది ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పోలింగ్ స్టేషన్కి వాళ్ళని మనం తరలిస్తాం. సో థ్యాంక్ యూ మ్యామ్. విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ కోసం తప్పకుండా మా ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి మనం మోర్ దెన్ 50,000 మా సివిల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు అంతా కలిపి. తర్వాత బయట నుంచి బటాలియన్ నుంచి కూడా దాదాపు మోర్ దెన్ 60 ప్లటూన్స్ తెలంగాణ స్పెషల్ పోలీస్, తర్వాత మోర్ దెన్ 2,000 ఈ ఫారెస్ట్ కానీ, ఎక్సైజ్ కానీ, సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళని కూడా మనం అక్కడ పంపడం జరిగింది ఈ ఎలక్షన్ కోసం. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మా 20 పోలీస్ జిల్లాలు, 8 పోలీస్ కమిషనరేట్లో 28 యూనిట్స్లో ఈ గ్రామ పంచాయతీ పోలీస్ ఇప్పుడు నడుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ప్రజలకు అదేవిధంగా ఓటర్లను
ప్రతి కంప్లైంట్కి మనం ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి విదిన్ 3 days మన ఎలక్షన్ కమిషన్కి కూడా రిపోర్ట్ ఇస్తున్నాము. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ విత్ మన స్టేట్ ఎలక్షన్ అథారిటీ. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు పొలిటికల్ పార్టీ లేదు కదా ఈ ఎలక్షన్లో. అఫిలియేషన్ ఎవరికి ఉండొచ్చు, మాత్రం ఇలాంటి రాజకీయ పార్టీకి డైరెక్ట్లీ అది ఉండదు. అంటే బెదిరించే వాళ్ళు మొత్తం కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ బెదిరింపులకు గురి చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు మొత్తం 12,760 ఏవైతే టోటల్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ మాత్రమే సంబంధించి 395. రేపు తొలి విడత పంచాయత్ ఎన్నికల నిర్వహిస్తున్నారు. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. 2కి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రమే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టుగా అటు మహేష్ భగవత్ అలాగే రాణి కుమిదిని ఇద్దరు కూడా తెలియజేస్తున్నారు. ఇక అటు